ఆహా! ఆ! అదే ఇప్పుడు 2 కోట్ల వరకు వెళ్ళడం ఒక రకంగా రేవంత్ రెడ్డి వల్లేనా అది? లేదంటే సినిమా ఇండస్ట్రీ ఇంత అలా కదిలి నో ఉండేది డౌట్ ఒక అతన్ని మనోడే అరెస్ట్ కథ చేయడమే లైట్ కరెక్ట్ తీసి అయింది. రెండో పాయింట్ ఆ! ఏంటంటే ఆ! ఇప్పుడు నాకు తెలిసి నాకున్న అవగాహన మేరకు వీళ్ళ ఆలోచన బట్టి ఏమనిపిస్తుందంటే రేపు మాపు ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా హ్మ్. సిఫార్సులు తీసుకుంటారు. ఆ సిఫార్సుల్లో బెనిఫిట్ షోలు ఎక్కువ ఇవ్వద్దు, 10 ఇవ్వద్దు, ఒకటే ఇవ్వండి, ఒక రోజు ఇవ్వండి, 2 రోజులు హ్మ్. ఇవ్వండి, దానికి ఎంత రేట్ ఇవ్వండి, ఇట్లా కొద్దిగా తగ్గించి హ్మ్. ఇచ్చినట్టు. అంటే ఇప్పుడు బెనిఫిట్ షోలు ఇంకా ఆపేస్తానని చెప్పిందా సార్ ప్రభుత్వం డైరెక్ట్గా కంప్లీట్‌గా? అసెంబ్లీలో చెప్పాడు కదా, నేను అధికారంలో ఉన్నంత వరకు బెనిఫిట్ షోలు అవును. ఇవ్వనని, అట్లాగే టికెట్ ఓకే. రేట్ల ఆ! పెంపుకి ఇవ్వనని. ఇప్పుడు అది ఆహా! మార్చాలి అంటే ఓకే. రేపు గేమ్ చేంజరే, అతిపెద్ద గేమ్ చేంజర్ ఇతనికి. ఆ! రేపే ఆ! ఇచ్చేసాడు అవును. ఆ! అనుకోండి ఓ సమస్య, ఇవ్వలేదంటే ఓ సమస్య ఆ! అవును. రాబోయే అవును. రోజుల్లో. కాబట్టి ఏదో ఒక అవును. కమిటీ పేరుతో కాలక్షేపం చేసి అంటే భారీ బడ్జెట్ సినిమాలైనా ఇంక అంతేనా సార్? అదే అనేది ఇప్పుడు ఇప్పుడు అది 'పుష్ప' ఏం మరి చేస్తాడనేది 2000, చూడాలి. 3000 వరకు అమ్ముకున్నారంట. అవును, అవకాశం టికెట్స్. దక్కేసింది వాళ్ళకి. ఇంకా రేవంత్ పుణ్యం అని చెప్పి రేటు ఎక్కువ వచ్చింది. అది మామూలుగా అయితే వారం రోజుల్లో 10 రోజుల్లో అయిపోతుంది సినిమా. ఈ గొడవ పుణ్యం అవును. అని చెప్పి కలెక్షన్స్ ఎప్పటిదాకా కూడా ఆ! నడిచింది. కాకపోతే అవును. తెలుగు ఆ! రాష్ట్రాల్లో కంటే నార్త్లో ఎక్కువ వచ్చింది దానికి. 700 కోట్లు ఏమో అక్కడే అవునవును. ఎక్కువ అక్కడ వచ్చింది. వచ్చిందంట. కాబట్టి ఇక్కడ అవునవును. అవును. సమస్యల్లో ఏంటంటే రాబోయే రోజుల్లో ఏదో కమిటీ వేసేసి, కాకపోతే రేట్లు ఇప్పుడు ఆ! మొన్న 1100 ఎంతో ఇచ్చారు. అంత అవును. కాకుండా ఓ 50 100 తగ్గించి 1000కి తగ్గించానని చెప్పడము. ఏదో మొన్న ఏమని చెప్పుకున్నాడు ఆహా! రేవంత్ రెడ్డి, 3000 రూపాయలు అంటే నేను 1000కి చేశానన్నాడు. అంటే ఇలా ఒప్పుకుంటే అవును. 10,000 పెట్టేటట్టున్నారు టికెట్ రేటు. ఆ, సి- అవును. మరి ఆ, వాళ్ళదేం పోయిద్ది. అట్లా అవును. పెట్టినట్టున్నారు. ఆ టైం